శాఖ ఆధ్వర్యంలో ఏరువాక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరు సమీపంలోని లాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏరువాక వేడుక జరుగుతోంది. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పర్యవేక్షణ చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎల్నీనో కూడా తట్టుకోవడానికి అనేక మార్గాలు వెతుకుతున్నాం. మేము వెతికితే సరిపో, మార్గాలు వెతుకుతాం. ఆచరించవలసింది మీరు. సైంటిస్ట్ సత్యనారాయణ గారికి ఏం తెలుసు? అచ్చెన్నాయుడు గారికి మైక్ పట్టుకొని చెప్తే ఏం తెలుసు? మేము చేయవలసింది మేమే చేస్తామంటే తర్వాత కష్టాలు వస్తే ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తాం. మీ అందరికి ఎలక్షన్లో చెప్పాం, మాకు ఓట్లేయండి, మేము 14, ప్రధానమంత్రి 6,000 కలిసి 20,000 ఇస్తామని చెప్పి. కష్టాలు ఉన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం గత సంవత్సరం 3 విడతలుగా 20,000 ఇచ్చాం. మళ్ళీ నేను ఖరీఫ్ స్టార్ట్ అవుతుందని మొన్న 20వ తారీఖున మళ్ళీ మొదటి ఫేజ్లో 7,000 ఇచ్చాం. ఏది వదలడం లేదు. రైతుకి ఎక్కడైనా ఇబ్బంది వస్తే, ఎక్కడైనా కష్టం వస్తే ఇమీడియట్గా ఆదుకుంటున్నాం. ఈరోజు వైట్ బెర్లీకి మన చేతిలో లేదు. ఇది పొగాకు బోర్డు వాళ్ళు నిర్ణయించింది. అయినా వాళ్ళతో మాట్లాడుతున్నాం. నేను ఆశ్చర్యపోయాను. మొన్నే ఒక 2 ఇష్యూస్ మన రాష్ట్రంలో వస్తే ముఖ్యమంత్రి గారు 4 గంటలు కూర్చున్నారు. రైతుల్ని పిలిచారు, అధికారులు కూర్చున్నారు, ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళని పిలిచారు. ఈ సంవత్సరం 200 కంటే తక్కువ ధర ఇవ్వకూడదని చెప్పారు. దాన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని పూర్తిగా లో గ్రేడ్ తీసుకెళ్లి 200 కొనమంటే ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలు కొనడం లేదు. దాన్ని ఒక ఇష్యూ చేస్తున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇబ్బంది ఉంది, ఇబ్బంది లేదని చెప్పడం లేదు. దీన్ని అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇది మీ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, ఆర్థికంగా సమస్యలున్నా ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ ప్రయారిటీ రైతు 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 అని చెప్పి తెలియజేస్తున్నారు. మేము చేయవలసినవన్నీ చేస్తాం. మీరు కూడా దానికి అనుగుణంగా మార్పులు రావాలి. దానికి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా చక్కగా ఈరోజు ఏరువాక పౌర్ణమి జరుపుకున్నాం. మంచి పూజలు చేశాం. అందరూ రైతులందరూ పాల్గొన్నారు. ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల మంచి వర్షాలు పడి, మంచి పంటలు పండి, పంటలు పండడమే కాదు, పండినటువంటి పంటలకి సరైనటువంటి ధర వచ్చి మళ్ళీ రైతు రాజుగా తయారవుతాడని ఆశిస్తున్నాను. రైతులు కూడా దీనికి అనుబంధంగా వ్యవసాయం నుంచి హార్టికల్చర్కి మారండి. పాడి పరిశ్రమని నా సోదరుడు నరేంద్ర వాళ్ళ ఫాదర్ నుంచి ఇక్కడ పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలని సంఘం డైరీ కూడా పెట్టారు. అనేక రాయితీలు ఇచ్చి ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం కూడా అన్ని విధాల మీకు సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా వీసీ సత్యనారాయణ గారు, మొన్నటి వరకు ఒక విధంగా ఉండేది అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఈరోజు మళ్ళీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెలుగులోకి వస్తుందంటే పనిచేసినటువంటి వాళ్ళు ఉంటే ఏ రంగంలో ఉన్నా సరే పని చేయాలి, చురుగ్గా ఉండాలి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలి. ఆ విధంగా పనిచేస్తున్నటువంటి వీసీ గారికి, ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబ్బందికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తారు, నేను ఆయనకి అదొక్కటే చెప్తుంటాను. ఒకప్పుడు యూనివర్సిటీలో విద్యార్థులు అంటే 4 గోడల మధ్యనే విద్యార్థులు. ఇక నుంచి మీరు అగ్రికల్చర్, హార్టికల్చర్ విద్యార్థులు గోడ మధ్య ఉండడానికి వీలు లేదు. ఫీల్డ్లోనే విద్య నేర్పించాలని ఒక స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. బయటే ఎక్కువ చర్చలు, రీసెర్చ్లు జరగాలి, బయటే రైతుకి ఎడ్యుకేట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఆయన కూడా ఆ విధంగా పనిచేస్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచిగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరును అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.